హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా, క్విక్గా అండ్ స్పైసీగా ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఈ కర్రీని మనం రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 ఎగ్స్ని తీసుకొని ఉడకపెట్టి చల్లారిన తర్వాత పొట్టు తీసుకోండి. ఇలా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని చాకుతో ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఎగ్స్ని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేగించాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 2 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు ఈ మసాలా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పెరుగుని యాడ్ చేయడం వల్ల గ్రేవీతో పాటు కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3-5 నిమిషాల పాటు బాగా వేగించండి. చూడండి, ఇలా మసాలా నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు 1 కప్పు వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కర్రీ అంతా దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని చేతితో ఇలా నలుపుతూ యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకున్నారంటే వేడివేడిగా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, చూసారు కదా, టేస్టీ అండ్ సింపుల్ స్పైసీ మసాలా ఎగ్ కర్రీని. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ కర్రీని మనం రైస్, రోటీ, చపాతీ, పులకాయలు దేనిలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.